నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత భజగోవిందానికి మళ్ళీ స్వాగతం. ఆహ్, చాలా రోజుల నుంచి భజగోవిందం పూర్తి చేయలేకపోయానండి. ఎందుకు అంటే నాకే కొన్ని సందేహాలొచ్చాయి. ఏదో ఆ పైన చెప్పినప్పుడంతా చాలా విషయాలు ఇక్కడ మూఢమతే, మోహం ఎక్కువ పెట్టుకుంటా ఉన్నావు, జీవితం ఎట్లాంటిది, ఏ గాలు వచ్చిపోయేంత వరకు అందరూ నిన్న మాట్లాడిస్తారు. పోతే ఆ తర్వాత అంటే గాలి రావడం, పోవడం ఆగిపోతే భార్య బిభ్యతి తస్మిన్ కాయే. చిన్నప్పుడు ఆడుకుంటా జీవితం కూడా ఏదో అన్ని తిట్టినట్లు ఉన్న విషయాలన్నీ అవి బాగా చెప్పాలని అనిపిస్తోంది. సత్సంగత్వే నిస్సంగత్వం. ఓ మా కురుధన జన యౌవన గర్వం. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఇవన్నీ కూడా జటిలో ముండి లుంచిత కేశ కాషాయంబరం కట్టుకొని ఉదర నిమిత్తం రకరకాల వేషాలు వేస్తారు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకో కొంచెం ఇవి తగ్గిపోయినట్లున్నాయి. వీటి మీద ఎందుకో అంతగా ఆ, ఆలోచించలేకపోతున్నాను గురువు గారు అని మా గురువు గారిని అడిగానండి. మా గురువు గారు చాలా సందేహాలు తీర్చారు కాబట్టి ఇప్పుడు మా గురువు గారు నాకు తీర్చిన సందేహాలతో కలిసి నేను మాట్లాడడం మళ్ళీ మొదలు పెడతాను. ఆ అంత ఏముందండి, అందరిలో నేను నేను అని కొట్టుకునే ఒక వస్తువు ఉంది. అన్నమాచార్యులు చెప్పారు కదా, అందరికీ శ్రీహరే అంతరాత్మ. అంతరాత్మ అంటే నేను నేను అని ఏదైతే పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి నిద్ర పోయే వరకు కూడా అనిపిస్తోందో ఆ వస్తువు అందరిలో కామన్ గా ఏదైతే ఉందో నాకు నేను నేను అని ఉంది. మీకు కూడా నేను నేను అనే ఉంటుంది. ఇప్పుడు అందరిలో కామన్ గా ఉన్న నేను అనే వస్తువుని ఏదో మ్యాథమెటిక్స్ లో నేర్పినట్లు 2x ప్లస్ 3x మైనస్ 4x అంటే దీనిలో x కామన్ ఫ్యాక్టర్ తీసి అట్లా అందరిలో ఉన్న నేను నేను అనే వస్తువుని మనుషుల్లో మాత్రమే కాదండి, చీమలో, దోమలో, పందిలో, నీళ్ళల్లో ఉన్న జలచరాల్లో అన్నింటిలోనూ నేను నేననే ఏదైతే ఫీలింగ్ ఉందో దాన్ని కామన్ గా తీసి ఒక చోట పెడితే దానిని మహావిష్ణువు అని అంటారు. అది మనం ఫీల్ అవ్వాల్సింది. అసలు నేనని ఆలోచనే మనుషులకి రావట్లేదే. మరి అందరిలో ఉన్న నేననే విషయాన్ని కామన్ గా తీసుకొని అలా ఎలా? అది కుదరదు కాబట్టి. అలా కుదరదు ఎందుకనంటే మనల్ని మనం బంధించేసుకున్నాం. నేనంటే ఈ శరీరం మాత్రమే, దీని లోపల ఉన్న నేనే. నేనంటే నేను టీచర్ని, నేను డాక్టర్ని, నేను పోలీస్ని, నేను ఇంకొకటి, నేను దొంగని, నేను దొరని, నేను ఆడ, నేను మగ. నేను అనేది ఎవరు పట్టించుకోవట్లేదండి. ఆ నేను అనేది మహావిష్ణువు. ఆ నేను అనేది మీరు పట్టించుకోలేదు కాబట్టి మీకు మహావిష్ణువు అంటే మీకు అంటే మీకు అని కాదు, మనందరికీ. మనకు మహావిష్ణువు అంటే ఏదో రాయి, అక్కడ రాయి మీద పాలు పోస్తే అనే స్థాయిలోనే మనం ఆగిపోతా ఉన్నాం. సినిమాలు చూసి మనం అలాగే తయారైనాం. అది మన మూర్ఖత్వము. మూర్ఖులుగా ఉంటే బతకలేం. మూర్ఖులుగా ఉంటే ఏం చేయాలి అంటే ఇలా ఎదుగు అని చెప్తే మూర్ఖుడు ఎప్పుడు ఒప్పుకోడండి. కామం, క్రోధం, లోభం, ఈ పదాలు చెప్తే ఆ మనిషి అన్నాక పక్కనాడు తప్పు చేస్తే కోపం రాదా అని మాత్రమే ఆలోచిస్తాం. వీటి గురించి ఇది బాగుపడు అంటే ఇప్పుడు మేము బాగలేమేమి అనే మాటలే జనాలు ఎక్కువ మాట్లాడతారు. ఇది మొదటి విషయం. కాబట్టి నువ్వు బాగలేవు అనే విషయాన్ని మొట్టమొదట అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకు బాలేవు అని చెప్పాలి అంటే ఎందుకు బాలేవని ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఆదిశంకరులు ఎందుకు బాలేవు అని అన్నీ చెప్తూ వచ్చారండి. అవన్నీ చెప్తూ వచ్చి మరి బాగుండాలంటే ఏం చేయాలి అనే సందేహము ఎవరికి వస్తుందో, ఎవరు బాగుండాలి అంటే నేను బాగుండాలి అనే సందేహము ఎవరికి వస్తుందో వాళ్లకు ఇలా బతకొచ్చురా అని ఆ తర్వాత కొన్ని శ్లోకాలు ఉన్నాయి.
ఇలా బతకొచ్చురా అన్నది ఎవరికి కావాలి? ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఆ, ఏం బా నీకు అదే చాలా చాలా చిన్న విషయం అండి. మీరు ఏ గవర్నమెంట్ ఆఫీస్ కన్నా వెళ్ళండి, ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కన్నా వెళ్ళండి. నేను రెడ్ అయితే మా వాళ్ళే రెడ్లు. నేను నాయుడు అయితే మనోళ్ళే కమ్మోళ్ళు. నేను బాపనోళ్ళు అయితే మనోళ్ళే బాపనోళ్ళు. ఆ, వైశ్యాస్ అయితే మనోళ్ళే వైశ్యాస్. నాకు తెలుసండి ఈ విషయం. ఎందుకనంటే మీరు కాస్త ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి. ఉత్తర భారతంలో ఎవడైనా తమిళనాడు మేనేజర్ ఏదైనా కంపెనీలో ఉంటే అక్కడ పనిచేసే వాళ్ళలో దాదాపుగా 30% కంటే ఎక్కువ తమిళియన్సే ఉంటారు. ఎందుకంటే దే ప్రిఫర్ మనోడే. మనోడు ఉంటే మనకి సేఫ్టీ అని ఇంకొక మాట మాట్లాడదాం. మనోడే మనల్ని మోసం చేస్తుంటాడు. అయినా మనం ఒప్పుకోం. ఇది మన మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వం నుంచి బయటపడాలంటే ఇంతవరకు చెప్పుకున్నవన్నీ అలా విడమర్చి చెప్పుకుంటే గానీ కుదరదు, కాబట్టి అవన్నీ విడమర్చి చెప్పుకున్నాం. దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలంటే ఇప్పుడు నేను కరెక్ట్గా బతకాలి అంటే నువ్వేం చేయాలంటే శత్రువు, మిత్రువు, మిత్రుడు, పుత్రుడు, బంధువులు, ఈ ఈ అన్నిటిని సపరేట్ సపరేట్ చేసి వాడు నా మిత్రుడు, వీడు నా శత్రువు, ఇలాంటివి కాకుండా అందరిలోనూ నేను అనే వస్తువు ఒకటే ఉంది అని గమనించడం మొదలుపెట్టు. వాడు వేరే నేను వేరే అనే భేదాన్ని పట్టుకోవద్దు. అది ఈ శరీరాలు అందరివి వేరు వేరు ఉంటాయి. ఆ జీవుడి ఆలోచనలు వేరు వేరు ఉంటాయి. వాటిని పట్టుకుని వేలాడు. అంటే ఇది కుదరదు కదండి అంటాం, కాబట్టి వీటి గురించి పెద్దగా డిస్కషన్లు ఎవరు చేయరు. నాకు అసలు లేదండి. కామము లేదు, క్రోధము లేదు. ప్రపంచంలో నా అంత మంచోడు లేడు అని మనందరికీ ఒక పెద్ద ఫీలింగ్. కాబట్టి కామం, క్రోధం, లోభం, మోహం వీటి గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే మాకు లోభం లేదు అని అంటాం, నాకు మోహం లేదు అని అంటామే కానీ ఆత్మజ్ఞానము అంటే నేను అనేది ఒకటి లోపల ఉంది. అదే నేను అసలైన నేను టీచర్ని అని ఏదైతే అనుకుంటున్నానో అది నేను కల్పించుకుంటున్నాను. నేను స్టూడెంట్ని, నేను మగాడిని అని కల్పించుకుంటున్నాను. అసలైన నేను ఆడ మగ కాదు. అసలైన నేను అది అన్నిటినీ మించినది. అది అర్థం చేసుకొని వాడు మూఢుడు. అసలు నేను ఇవన్నీ పట్టించుకోరనేవాడు మూర్ఖుడు. మూర్ఖుడికి ఇవేమి చెప్పలేదు. ఏ? దీని నుంచి బయటపడునంటే గేయం గీత నామ సహస్రం అంటే భగవద్గీత లేకపోతే విష్ణు సహస్రం, ఈ ఇట్లాంటివి ఏదో చెప్పుకుంటూ ఉండాలా. విష్ణు సహస్రం చెప్పుకుంటే ఏమొస్తుందనండి అంటే విష్ణు సహస్రం చెప్పుకోవడం వస్తుంది. ఆ, ఏ మనకి రీల్స్లో ఒక అమ్మ కూతుర్ని అడిగిందంట. 2 - 2 ఎంత అంటే కూతురు 5 అనిందంట. ఆ తర్వాత వాళ్ళ అమ్మ కూతుర్ని తిట్టిందంట. నేను నీకు 2 రొట్టెలు ఇచ్చినాను, 2 చపాతీలు చేసి ఇచ్చినాను అనుకో. ఇప్పుడు దాని నుంచి నువ్వు 2 తినేస్తే ఏం మిగులుతుంది అంటే కూర మిగులుతుందంట. అంటే హహహ, ఎంత తెలివిగా చెప్పిందో అని అనుకుంటారు కదా. ఇప్పుడు కూడా తెలివిగా అనుకోండి. విష్ణు సహస్రనామం చెప్తే మాకేం వస్తుంది అంటే విష్ణు సహస్రనామం వస్తుంది. మాకు విష్ణు సహస్రనామం వచ్చేస్తే లాభమేమి? ఐ టెల్ యూ. విష్ణు సహస్రనామం ఆ పుస్తకం చేతిలో పెట్టుకొని చెప్పుకోవడానికి ఒక అరగంట పట్టిందనుకో. అరగంట నువ్వు రీల్స్ చూడవు. ప్రపంచంలో ఆ, ఇరాన్ వాళ్ళు బాంబులేసి సౌదీ మీద పెట్రోల్ రేటు పెంచినారట. అరగంట నీకు పెట్రోల్ రేట్ల గురించి ఆలోచన రాదు. ట్రంప్ బాంబులేసి ఇజ్రాయెల్ని రెచ్చగొట్టి నీకు ట్రంప్ ఆలోచన రాదు. ట్రంప్ పెండ్లాం గురించి కూడా ఆలోచన రాదు. పక్కింటోడు వాడు ఎట్లా మాట్లాడినాడంటే అది నీకు గుర్తుకు రాదు. ఎందుకంటే నువ్వు ఇది చెప్పుకుంటున్నావు కాబట్టి. అంటే అరగంట విష్ణు సహస్రనామం అని చెప్తే నిజంగా సీరియస్గా నువ్వు పక్కింటి విషయాలు, ఎదురింటి విషయాలు, అసలు ప్రపంచాన్ని పట్టించుకోవడం ఆపేసి విష్ణు సహస్రనామం అరగంట నువ్వు చెప్పుకున్నావు. నీ మనసు నిలిచింది. ఇది మొదటిది. ఒకవేళ నీ మనసే నిలిచిందనుకో, ఇక్కడి నుంచి 2 దారులు ఉంటాయి. 2 దారులు కరెక్టే. ఒకటి, ఏ ప్రపంచంలో అంటారే వీళ్ళది మూఢ విశ్వాసము, అంధభక్తి, అది డెవలప్ అవుతుంది. అరే అంధభక్తి కూడా భక్తే, మూఢనమ్మకం కూడా నమ్మకమే, మూర్ఖత్వం కాదు. కాబట్టి నీకు ఎక్కడన్నా కానీ ఎవడో గోవింద అంటే అర్రే గోవింద అన్నాడే అని పాజిటివ్ థాట్ వస్తుంది. వాళ్ళు గోవింద అన్నారు అనే నెగిటివ్ థాట్ రాదు.
మేమెప్పుడు చాలా పాజిటివ్ అండి. బాగా అంటే చిత్తశుద్ధి ఉంటే చాలు గుడికి పోయే పని లేదు. నాతో ఒక పెద్ద ఆయన అన్నమాట ఇది. అంటే చిత్తశుద్ధి ఉంటే చాలు గుడికి పోయే పని లేదు అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా అన్న పద్యంలో ఈ మాటను పట్టుకొని చిత్తశుద్ధి ఉంటే చాలు. చిత్తశుద్ధి లేనప్పుడు శివపూజ చేస్తే లాభం మేము. చిత్తశుద్ధి లేనప్పుడు శివపూజ చెయ్యి. శివపూజ చేస్తే చిత్తశుద్ధి వస్తుంది అని ఆ పద్యంలో చెప్పినోడు భావించి చెప్పినాడు. మనం దాన్ని భావించాం. మనం ఏం ఆలోచిస్తామంటే చిత్తశుద్ధి ఉంటే చాలు. మరి పెండ్లాం అంటే ప్రేమ ఉంటే చాలు, దాన్ని ఏం ఎక్స్ప్రెస్ చేయొద్దు. పెండ్లానికి మొగుడు అంటే గౌరవం ఉంటే చాలు, దాన్ని ఎక్స్ప్రెస్ చేసే అవసరం ఏముంది. బిడ్డలు బిడ్డలంటే ప్రేమ ఉంటే చాలు, ఎక్స్ప్రెస్ చేయొద్దు. రాయి మాదిరి కూర్చొని ఉండు. అది చేయకపోతే ఎట్లా అంటే ఇది కూడా అంతే, చెయ్యి. అంటే మా గురువు గారు నాతో ఇలాగే ఖచ్చితంగా మాట్లాడారండి. అందుకే నేను కూడా మా గురువు గారు ఏ స్వరంలో నేను అర్థం చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందో ఎలా చెప్పారో నేను కూడా అలా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఇది ఒక మార్గం. మూఢభక్తి మొదలవుతుంది. ఆడోడు గోవింద అంటే చాలు మిగిలిన ఆ తర్వాత పేర్లన్నీ గుర్తొస్తాయి. వాడోడు నారాయణ అంటే మిగిలిన పేర్లన్నీ గుర్తొస్తాయి. హరి అంటే మిగిలిన పేర్లన్నీ గుర్తొస్తాయి. ఆడు శివ అంటే కూడా విష్ణు సహస్రనామంలో శివ అన్న పేరు 3 4 సార్లు వచ్చింది. అవి గుర్తొస్తాయి. నిజం, గుర్తొస్తాయి. అట్లా నువ్వు మూఢభక్తి పెంచేసుకున్నావు అనుకో, మూఢభక్తి నిన్ను తీసుకెళ్ళి తరిగొండ వేంగమాంబలాగా తయారు చేస్తుంది. ఆవిడ పేరు తలుచుకునే అర్హత యోగ్యత కూడా మనకు లేవండి సక్రమంగా. తరిగొండ వేంగమాంబలాగా తయారు చేస్తుంది. ఆ లేదంటే విష్ణు భక్తులు ఉన్నారండి. ఆ ఆళ్వార్లు అంటారు, భక్తికి కులం మతం లేదు. ప్లీజ్. కులం ఆ వర్ణ వ్యవస్థ మనది ఏదైతే ఉందో, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, ఇవి ఏవైతే ఉన్నాయో ఈ భక్తికి వర్ణాలు లేవు. వర్ణము సమాజము యొక్క బ్యాలెన్స్ కోసం ఉన్నవి. సమాజంలో ఒక ఆఫీసులో కలెక్టర్ పని కలెక్టరు, స్వీపర్ పని స్వీపర్ చేసినట్లు బాపనోడి పని బాపనోళ్ళు చేయండి, ప్రపంచంలో సూర్యుడి పనులు సూర్యుడు చేయండి అన్నారు అంతే. మేము చేయమని అంటే చెయ్యొద్దు. ఎవరు వద్దన్నారు? చేయమని ఎవరు అడక్క తినలా నిన్ను. నీకు కావాలంటే చేయ, లేకపోతే చెయ్యొద్దు. మీరు గుళ్ళోకి ఇవన్నీ పనికి మాలిన మాటలు అవి పక్కకు పెట్టి, ఈ ఆళ్వార్లలో 11 మంది ఆళ్వార్ల పేర్లు చెప్తారండి. ఆ వాళ్ళల్లో బ్రాహ్మణులు ఒకరో ఇద్దరు ఉన్నారండి. మిగిలిన వాళ్ళందరూ మాలవాళ్ళు మాదిగ వాళ్ళు కూడా ఉన్నారండి. గొప్ప గొప్ప భక్తులు అండి. వాళ్ళు నడిచిన చోట ఆ మట్టి తిమ్మని నెత్తినేసుకుంటే చాలు మనకు బుద్ధి వచ్చేస్తుంది. భక్తికి వర్ణము లేదు. నేను భక్తుడు అన్ను డిసైడ్ అవ్వద్దు. శివభక్తులు నాయనార్లు అంటారండి. ఈ నాయనార్లు 64 మంది నాయనార్లు. ఈ 64 మంది నాయనార్లలో భక్త కన్నా కూడా ఒక నాయనార్. ఆడు బాపనోడు కాదే. మనకి సినిమాల్లో చాలా చూపిస్తారండి. ఈ సినిమాలు చూసి మనం నమ్మేస్తాం. భక్త కన్నప్ప మీద తీసిన ప్రతి సినిమాలోనూ బ్రాహ్మణుడు ఆ శివ శివ వేరే ఆడవాళ్ళ కోసం ప్రకలాడుతూ వాడు గుళ్ళో దొంగతనాలు చేసి కన్నప్ప మీద వేసేసి మేము సినిమాలో చూసినాం. కానీ కన్నప్ప చరిత్ర చదవండి, పెరియ పురాణం అని ఉంటుందండి. పెరియ పురాణం తీసి దానిలో 64 మంది నాయనార్ల చరిత్రలు ఉన్నాయి. 63 మంది నాయనార్ల చరిత్రలు ఉన్నాయి. అన్ని చదవండి. దానిలో కన్నప్ప ఆ ఏ బ్రాహ్మణుడు పూజిస్తున్న వాయులింగం కన్నప్ప పూజించాడో, కన్నప్ప పూజిస్తున్నాడన్న సంగతి ఆ బ్రాహ్మణుడికి తెలియక ఆ బ్రాహ్మణుడు శివుడి దగ్గరికి వచ్చి ఏడ్చినాడు. అసలు గుడి అంటే ఆగమ శాస్త్రం ప్రకారం ఇలా ఇలా ఉండాలి. ఇక్కడ మాంసము గట్రాలు రారాదు. ఇక్కడ మాంసం వచ్చింది అంటే నీ అనుమతి లేకుండా మాంసం ఇక్కడికి వచ్చి ఉండదు. అంటే నువ్వే అనుమతించినావు. శివ, నువ్వు అనుమతించినావునంటే రోజు నేను పెట్టే నైవేద్యాన్ని నీకు పెడుతున్నాను కదా. అయినా నువ్వు దాన్ని కూడా అనుమతించావంటే వాడెవడో నాకంటే గొప్ప భక్తుడై ఉండాలి. అలాంటి భక్తుడి దర్శనం నాకు కలిగేలా చెయ్యవా అని ఏడ్చినాడు బ్రాహ్మణుడు. మనకి సినిమాల్లో ఈ మాటలు చెప్పరు. ఎందుకంటే మన సినిమాలన్నీ దరిద్రం.
బౌద్ధ మతం బాగా వ్యాప్తి చెందినప్పుడు ఇలాంటివి నేర్పించారండి భారతదేశంలో జనాలకి. భారతదేశంలో జనాలకి మేము హిందువులు అనే ఫీలింగ్ ఉండదు. మేము మనుషులు, ప్రకృతిలో ఏదో వాడుకుంటున్నాం, బతికేస్తున్నామని బతుకుతారు. మీ కృష్ణుడు కౌబాయ్, లవర్ బాయ్ అని నేర్పిస్తారు. అని నేర్పించింది అదే. మీ రాముడు చేతకానుడు అని నేర్పించింది వాళ్ళే. అలా అప్పుడప్పుడు వాళ్ళని తలుచుకుంటే కోపం వస్తుందండి. అలా రాకూడదు. నేను ఏదేదో సాధనలో ఇంకా ఉన్నాను. నాకు పరిపక్వత రాలేదని నాకు తెలుసు. అందుకే కోపం వచ్చింది కాబట్టి పరిపక్వత రాలేదని నేను డిక్లరేషన్లు ఇచ్చుకుంటున్నా నా గురించి నేను. కానీ ఇది సత్యం. చరిత్ర ఇలాగే ఉంది. సో ఇక్కడ గుళ్ళల్లోకి రానిలేదు. ఈ అన్ని పనికి మాలిన మాటలు మాట్లాడకుండా విష్ణు సహస్రం రోజు చెప్పుకోండి. విష్ణు సహస్రం కాకపోతే ఇక్కడ విష్ణు సహస్రం అనే మాట అనలేదు. ఈ నామ సహస్రం అన్నాడు. లలితా సహస్రం చెప్పుకుంటే చెప్పుకో. శివ సహస్రం చెప్పుకున్నాను చెప్పుకో. ఏదో ఒకటి చెప్పుకో. దీనికి మళ్ళీ ఈ మధ్య కాలంలో కేరళలో అటు పక్కన ప్రాంతాల్లో మొదలైనాయండి. మేరీ సహస్రము, యేసు సహస్రం అవన్నీ వేదాలు లేవండి. వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకొని వాళ్ళు ఏమో మేము సహస్రనామావళి, శతనామావళి వాళ్ళు ఏమైనా చేస్తే చేసుకోనిలే వాళ్ళకి మనకేం నష్టం లేదు. మీరు వాటిని చెప్పుకునే పని లేదు. ఎందుకంటే ఆయన్ని వేదం చెప్పినవి మీకు వేదం చెప్పినదే పురాణం చెప్తుంది. దీన్ని మళ్ళీ బాగా వినండి. వేదంలో లేదే అని అడగొద్దు. వేదం ఏం చెప్పిందో దాన్నే పురాణం చెప్తుంది. పురాణంలోనే మీకు ఈ సహస్రనామాలన్నీ వచ్చినాయి. పురాణంలో వచ్చిందంటే వేదం చెప్పిందని అర్థం. దాని వెనక గూఢార్థం అదే. గీత, గేయం గీత అంటే ఇక్కడ భగవద్గీత అని చెప్పలేదు కదా. అవును, భగవద్గీత అని చెప్పలేదు. నువ్వు ఏ గీతనే చదువు, అన్ని గీతల్లో ఉండేది ఒకటే. నీ గీతను మార్చుకునే పద్ధతి ఉంటుంది గీతల్లో. అనుగీత చదువు, అష్టావక్ర గీత చదువు, ఋభుగీత చదువు, రిషభ గీత చదువు. భగవద్గీతలో కృష్ణుడు చాలా మేలు. ఎందుకునంటే చాలా ప్రేమగా అర్థమయ్యేలా చెప్పినాడు. చిన్న చిన్నగా తిట్టినా కూడా. నిజంగా అంత బాగా అర్థం అవ్వాలి అంటే ఋభుగీత చదువు. ఋభుగీతలో కూడా భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పినాడు అదే విషయం ఋభు మహర్షి చెప్పినాడు. దానిలో కొంచెం తీవ్రమైన పదజాలం ఉంటుంది. ఆ, నేను శరీరం అనుకునే కుక్క అని కూడా పిలుస్తారు దానిలో. చదివినోడికి తెలుస్తుందండి, అనుభవించేవాడికి తెలుస్తుంది, సాధన చేసేవాడికి అర్థమవుతాయి. సో ఆ, అలా భగవంతుడిని పట్టుకుని ఆ భగవంతుడి నామాలు తలుచుకుంటూ భగవంతుడి రూపం తలుచుకుంటూ ఏ ధ్రువుడు మహావిష్ణు ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఆ ఓం నారాయణాయ మంత్ర ఆ పేరు మాత్రమే చెప్పుకుంటూ చెప్పుకుంటూ మహావిష్ణువు రూపం దర్శనమయ్యి పీల్చుకున్న గాలిని వదలడం మర్చిపోయాడు. 15 రోజుల వరకు గాలి వదలలేదు. అసలు నేను గాలి పీల్చుకున్నాను, నేను గాలి వదిలితే కానీ బతకను అనే విషయం మర్చిపోయి మరి ఇంకా బతుకున్నాడు ధ్రువుడు. వాడి చుట్టూనే ఈ సౌరమండలము, ఈ నాసా వాళ్ళు వీళ్ళందరూ చెప్తున్న గెలాక్సీలన్నీ ఆ ధ్రువుడి చుట్టే తిరుగుతున్నాయి. దాన్నే ధ్రువ నక్షత్రం అని అంటారు. ఆ నక్షత్రం అయిపోయినాడు. అంత బ్రైట్ గా ఉన్నాడు కాబట్టి లోకంలో ఉన్న అన్ని ఆ గెలాక్సీ, ఈ గెలాక్సీ, ఇంకో చెత్త చదారం యూట్యూబ్లో ఏమేమి పెడతారో అవన్నీ కూడా ఆయన చుట్టే తిరుగుతున్నాయి. నేను నమ్మను సార్ అని నువ్వు నమ్మని నేను అడగలేదు. నువ్వు అమ్మి బని నమ్ము. నువ్వు చాలా శివ శివ వాడి పేరు నాకు గుర్తుకు రాలేదు. డార్విన్ ని నమ్ము. మీ అమ్మ నాన్న నిన్ను పెంచుకున్నారు, కోతికి పుట్టినాను అని కూడా డిసైడ్ అవ్వు. నాకేం అబ్జెక్షన్ లేదు. ఎవడి కర్మ వాడిది. నేను కరెంట్ వైర్ తాగితే నాకు షాక్ కొట్టి చేస్తాను కానీ మీరు షాక్ కొట్టి చావరు. బుద్ధి మారాల్సింది మీదైతే మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. అలా ఇవన్నీ మంచి మాటలు చాలా చెప్పారండి మా గురువు గారు. ఆ, ఇవన్నీ అంతే. నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి? నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలంటే ఇవన్నీ నేను ఇప్పుడు కూర్చొని ప్రాణాయామం చెయ్యి, ప్రత్యాహారం చెయ్యి. ప్రత్యాహారం అంటే ప్రాణాయామం అని అంటే ఆ, శ్వాస మీద ధ్యాస పెట్టు. ప్రాణాయామం నువ్వు చేసేది ఆ తర్వాత ప్రత్యాహారం చేయడానికి. ప్రత్యాహారం ఎందుకు చేస్తావు అంటే ధారణ చేయడానికి. ధారణ ఎందుకు చేస్తావంటే ధ్యానం కుదరడానికి. అంతేగాని శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం అయిపోయింది, నేను ధ్యానంలో చాలా గొప్ప స్థితికి చేరినాను, నేను కుండలిని యోగం కూడా చేస్తున్నాను, కుండలిని మీ అవన్నీ పిచ్చి మాటలండి. పనికి మాలిన మాటలు. కుండలిని సాధన చేస్తే కుండలిని ఆ హైట్లో ఉందంట, ఏ హైట్లోనూ ఉండదు. ఎందుకంటే కుండలిని మూలాధార చక్రం దాటి
కదిలింది అంటే అర్థం ఏమేనంటే వాడి శరీరంలో ఉన్న పృథ్వీ తత్వాన్ని పూర్తిగా వదిలేశాడు, అది పూర్తిగా వాడి అదుపులోకి వెళ్ళిపోయింది. అంటే వాడు గోడలోంచి దూరి వెళ్ళిపోతాడు. మనిషి అలా కూర్చొని ఉండేవాడు, నువ్వు అలా చూస్తుంటే వాడు టక్కని మాయమైపోతాడు. అలా జరుగుతుందా అంటే నువ్వు కావాలంటే ప్రాక్టీస్ చేయి, మాయమైపోయి ఎవరొద్దన్నారు. కొండలని మూలాధార చక్రాన్ని కదిలితే చాలు. కొండలని స్వాదిష్టాన చక్రాన్ని ఆ, అది అలాగే ఉంటదండి. దాన్ని తాకితే ఏమవుతుంది? అది వద్దు. మణిపూర చక్రం దాన్ని దాటితే అది ఇంకో స్థాయి, అది లోకాలకు తీసుకెళ్తాను. అది వివిధ లోకాలకు తీసుకెళ్లే స్థాయి ఉంటది. ఎలా ఒక్కొక్క చక్రాన్ని మాకు ఆ, ఆ, అనాహతం దాటిపోయిందంట, విశుద్ధం వరకు వచ్చిందంట. మా గురువు గారు ఇవన్నీ పిచ్చి మాటలండి. అందరూ రావణాసురుడు లాంటి సన్యాసులు దండిగున్నారు లోకంలో, జాగ్రత్త పడండి. అలా చేసుకుంటూ పోతే జీవితం ఉద్ధరించబడుతుంది. అది భజగోవిందం సంపూర్ణం. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి అంటే ఇవన్నీ మీరు ఎయిదర్ ఆ శాస్త్రము చదివిన గురువుని అడిగి తెలుసుకోండి. అంతేగాని ఈవిడ దారిలో పోయి నేను గుడికి చిత్తశుద్ధి ఉంటే చాలు, గుడికి పోయి అవసరం లేదని పరంబోకు మాటలు మాట్లాడే వాళ్ళని పట్టుకుని వేలాడొద్దు. ఎందుకంటే ఆ శిష్యులు దొరకనప్పుడు అందరూ ఇలాంటి గురువులే. దుర్కొంకరణే చేసే గురువులే ఉన్నారు మనకి. యోగా యోగా అంటే యోగ శాస్త్రం రాసిన వాడు దానికి పేరు పెట్టినాడు, యోగా చిత్త వృత్తి నిరోధ. మనం అది కాదు. యోగా అంటే ఆ, గాలి పీల్చి వదలడం యోగంలో ఒక భాగము. దాన్ని ప్రాణాయామము అంటారు. ప్రాణాయామం యోగ కాదు. అంటే మొదటి మెట్టుకి నువ్వు ఎక్కి నేను మిద్దికిపోయి చేరిపోయినానని ఎగరరాదు. ఇది మొదటి విషయం. అంటే నేను కాన్సన్ట్రేట్ చేస్తాను, అది ధారణ. నేను మెడిటేట్ చేస్తాను. ఇది ఒక పిచ్చి మాట అండి. మెడిటేషన్ ఎవరు చేయలేరండి. మీరు ధారణ మాత్రమే చేయగలరు. మీరు ధారణ చేస్తే మెడిటేషన్ కుదురుతుంది, ధ్యానము కుదురుతుంది. మెడిటేషన్ ఆ పదాన్ని పక్కకు పెట్టండి. ఇంగ్లీష్లో ధ్యానము అన్న పదానికి ఇక్కడ మెడిటేషన్ అంటే కాన్సన్ట్రేషన్ బాగా కుదిరితే అని ఇంగ్లీష్లో మీనింగ్. ధ్యానమునంటే అది వేరండి. ధ్యానమునంటే అసలు నువ్వు మర్చిపోయి ఉంటావు ధ్యానంలో. నేను ధ్యానం చేసినాను, ఇది ఒప్పించి మాట. నేను అనే ఫీలింగ్ ఉంది అంటే నువ్వు ధ్యానం చేయలేదు అని అర్థం. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ధారణ, ఏకాగ్రత పెంచుకోవడానికి. అంత తప్పితే నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే ఐ ప్రామిస్, నాకు తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు ధ్యానం చేసేవాళ్ళు. ఆడ కూర్చొని ధ్యానంలో భగవంతుడి ముందర దేవుడి గదిలో కూర్చొని ధ్యానం చేయడం మొదలు పెడితే వాళ్ళ శరీరం మీద బల్లులు పాకినా వాళ్ళ అయ్యో అవునా బల్లి కదిలిందా, బల్లి పైన పడిందా, కాక్రోచ్ బాడీ మీద తిరుగుతుంటే రెళ్ళలు వాళ్ళకి స్పృహ లేదు. అంటే వాళ్ళ ధారణ ఆ స్థాయికి వెళ్ళి ధ్యానము అనే స్థితి ఈజ్ అ రిజల్ట్. ధ్యానము అనేది ఒక స్థితి, అది రిజల్ట్ గా ఇవ్వబడుతుంది. మనం సాధన చేయలేము, అది ఇవ్వబడుతుంది. పతంజలి మహర్షి చెప్పిన యోగ శాస్త్రం చదివితే యోగం అంటే ఏమి అని అర్థమవుతుందండి. ఊర్లో ఎవడు పడితే వాడు యోగా సెంటర్ అని పేర్లు పెట్టేసుకుని నేను యోగా మాస్టర్ ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు. ఓకే, ఇది నాకు నవ్వు వచ్చే విషయం. ఎందుకనంటే ఆహా, మా గురువు గారు అంత నీలాంటి బతుకులేరా అన్నారు. ఏ గురువు గారు అన్నది. వారం ముందు ఏమైంది అన్నారు. ఏం లేదు గురుగారు, మా ఆవిడ ఏదో చిన్న కార్యక్రమం కూడా చేసింది, ఆ తర్వాత వచ్చి కాళ్ళకి నమస్కారం చేసింది అన్నారు. అంటే నువ్వేమన్నావురా? నేను దీర్ఘ సుమంగళి భవ అన్నాను గురువుగారు అంటే. చూస్తే ఎంత తెలివైనోడే. నీ పెండ్లం దీర్ఘాయుష్మాన్ భవాన్ని నువ్వు అనలా, దీర్ఘ సుమంగళి భవ అంటే నీ మొగుడు ఎక్కువ రోజులు బతుకుండాలని నువ్వు అన్నావు, అంటే నిన్ను నువ్వు ఆశీర్వదించుకున్నావురా అన్నది. అట్లా ప్రపంచంలో ఉన్న గురువులందరూ ఎవరికి వాళ్ళు మేము గురువులని డిక్లేర్ చేసుకున్న వాళ్ళేనండి. ఆ, లేకపోతే గురువుతో గొడవ చేసి నేను వేరే ఆశ్రమం పెట్టుకుని నేను గురువుగా ఉంటాను, నువ్వు ఒప్పుకో అని గురువుని హింసించిన వాళ్ళు ఉన్నారే కానీ ఎవరు పక్కన నా గురువు అసలు తన గురువుని చూపించి ఈయన మా గురువు గారండి అని ఆ, చెప్పుకునేంత ఎవరికి లేదండి. నేనే గురువుని, నాకు అన్నీ సహజంగా అలా తెలిసిపోయినాయి. అలా తెలిసిపోతే నువ్వు చచ్చిపోవు. ఎప్పుడైనా చచ్చిపోయేటప్పుడు ఏడుపు వస్తే ప్లీజ్, జ్వరం వస్తే నువ్వు ఏడవ. రమణ మహర్షి చేతిలోంచి రక్తం కారుతుంటే కారుతోందంట కారని,
అది దానికి పుండేసింది, ఈ పుండుకి పుండేసింది అని మాట్లాడినాడు కానీ నాకు రక్తం కారుతుంది అని ఆయన, నాకు నొప్పి వేసింది అనలా. అక్కడ కాలుతుంటే బొబ్బలు వస్తుంటే చూసినానంట. దీనికి కాలుతోంది, వాళ్ళు దీనికి ఏదో పెట్టుకున్నారు, వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా, పెట్టుకొని లేని చూస్తున్నాను. అయ్యా, శరీరం మీద దేహాత్మ భ్రాంతి వదిలేసిన వాడు గురువు. దేహాత్మ భ్రాంతి చావని వాడు ఆడు లోకానికి బరువు. గురువులు వేరు, వీళ్ళంతా బరువులు. వీళ్ళకి చుట్టూ జనాలు కావాలి, తిప్పడానికి కార్లు కావాలి. ఆ వాళ్ళకి ఏదో ఒక చిన్న పని చేస్తే వాడికి మినిస్ట్రీ పోస్ట్ వచ్చింది, ఇంకొకటి ఇంకొకటి చెత్తా చదారం. అది కాదండి జీవితం అంటే. ఎదగడం అంటే అది కాదు. బాగా డబ్బులు వచ్చేస్తే మా కురు ధన జన యౌవన గర్వం, అది తప్ప మిగిలినవన్నీ మేము చేస్తామండి. మా వెనకాల ఎంతమంది ఉన్నా నన్నంటావా, నన్నంటావా నేను అనే భావన బతికున్నంత కాలం, నేను శరీరమనో, లేకపోతే నేను మనసనో, నేను వ్యక్తిత్వమనో, నేను గురువునను, అలా కుదరదండి. ఆయన్ని పిచ్చి మాటలు. లోకంలో ఎవరైతే సోకాల్డ్ డిక్లేర్డ్ గురువులు ఉన్నారో, మేము ఆ మెడిటేషన్ నేర్పిస్తాం, మేము ఈ మెడిటేషన్ నేర్పిస్తాం అంటే నేను ఆ సర్లే, ఏదో ఒకటి వాళ్ళు పాజిటివ్గా చేస్తున్నారు కదా. అంటే వాళ్ళకి వచ్చే డబ్బుల్ని వాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు పెడుతున్నారు కదా అని కాంప్రమైజ్ కమ్మంటే నేను, క్షమించండి, నేను వాళ్ళని క్షమించే స్థాయికి ఇంకా ఎదగలేదండి. నేను వాళ్ళని క్షమించే స్థాయికి ఎదిగినప్పుడు తప్పకుండా క్షమిస్తాను. లోకంలో ఎవరి పనాలు చేసుకెళ్తున్నారు. ప్రాబ్లం ఎక్కడనంటే మనం ఏం చేస్తున్నామో మనకు తెలియకుండా మనం చేస్తాం, ఇది పెద్ద ప్రాబ్లం. మా గురువు గారు ఈ మధ్య నువ్వేదో గా గా అని దండిగా మాట్లాడుతున్నావురా అన్నారు. అవును గురువు గారు, అంటే గాంధీ నాకెందుకు, గాడ్సే నాకెందుకు అన్నాను. ఎవరి పని వాళ్ళు చేసుకెళ్తున్నారు, నా పని నేను చేసుకెళ్ళాలి కదా అని. మరి వాళ్ళ ఫాలోవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నావు అన్న. ఒక రకంగా మా గురువు గారు అడిగిన ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న అండి. ఎందుకనంటే మేము గాంధేయవాదులు అని చెప్పేవాళ్ళు, గాంధీ ఏం చెప్పాడంటే ఈ చంప మీద కొడితే రెండో చంప చూపించు అన్నాడు. గాడ్సేయవాదులు, గాడ్సే ఏం చెప్పినాడు అంటే నీ చంప మీద కొడితే నువ్వు షూట్ చేసి చంపేయి అన్నాడు. ఈ చాలా చిన్న చిన్న విషయాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు చేసిన పనులు అవే కాబట్టి మనం అలాగ డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు గాంధేయవాదులు, మేము గాంధీ గాంధీ అని అనే వాళ్ళందరూ కూడా ఎదుటివాడు చంప మీద కొడితే అని కాల్చి చంపేస్తాను. అంటే గాంధేయవాదులందరూ గాడ్సే సిద్ధాంతాన్ని పాటిస్తారు. ఇప్పుడు గాడ్సేయవాదులందరూ వాళ్ళని ఎవరైనా చంప మీద కొడితే వాళ్ళు కాల్చి చంపట్లా. సర్లే, వాడికి ఎప్పుడో ఒకప్పుడు బుద్ధి వస్తుంది, వాడు రెండో చంప మీద కొట్టకుండా ఉంటాడు, అంతవరకు చూస్తా ఉందాం అని చూస్తా ఉన్నారు. అంటే గాంధేయవాదులు గాడ్సేయిజాన్ని ఫాలో అవుతున్నారు, గాడ్సేయవాదులు గాంధీయిజాన్ని ఫాలో అవుతున్నారు. ఉన్న విషయం ఇది. చదువుకున్నోడికి చదువుకున్నోడికి డబ్బు, కరెన్సీ నోట్, దాని విలువ ఎంతో తెలుసు. ఎందుకంటే వాడు చదువుకున్నాడు, సంపాదిస్తాం. చదువుకోనోడికి డబ్బు విలువ తెలియదు. ఆడి చేతికి 100 నోటు ఇచ్చినా, 500 నోటు ఇచ్చినా, అది 100 నోటు, ఇది 500 నోటు అని వాడికి తెలియదు. వాడు ఎందుకు, ఎప్పుడు చిన్నప్పటి నుంచి చదువుకోవాలా. ప్రాబ్లం ఎక్కడ తెలుసా? చదువుకున్నోడు ఈ నోట్లు అలా ఇసిరేస్తాడు. అది నోట్ అనే విషయం తెలియనోడు కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏ నోట్లు ఇసిరేస్తా ఉన్నాడు అని వాళ్ళు ఎత్తుకున్నారు కాబట్టి ఈ చదువుకోనోళ్ళు నోట్లు ఎత్తుకుంటారు. బాగా ఆలోచించండి. చదువుకున్నోడు నోట్లు ఎత్తి పెట్టుకోవాలా, చదువుకున్నోడు నోట్లు పారేయాలి, ఎందుకంటే నోటి విలువ వాడికేం తెలుసు. కానీ లోకంలో చదువుకోని వాళ్ళందరూ డబ్బుల కోసం ఎగబడుతున్నారు. చదువుకున్నోళ్ళు నోట్లు అలా కొన్ని కొన్ని నోట్లు వీళ్ళ మీదకి వెదజల్లి, రైటా, అంటే ఎవడేం చేయాలో వాడు అది చేయట్లా. ఇది ఈవెన్ 3-4 వేల సంవత్సరాల నుంచి ఇలాగే సాగుతుందండి. ఎందుకంటే మనకి గౌతమ్ బుద్ధుడు గారు ఆయన ఆయన చెప్పారు, సారీ విగ్రహారాధన ఖండించండి అన్నాడు. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద విగ్రహాలు బుద్ధుడివే. బుద్ధుడు అసలు ఆ బుద్ధుడి బుద్ధిజంలో మళ్ళీ రకరకాల క్యాస్ట్లు ఉన్నాయండి. అంటే బుద్ధిజంలో క్యాస్ట్లు ఉన్నాయా?
ఖచ్చితంగా ఉన్నాయి. బుద్ధిజంలో క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే ఆ, మ్, పద్య వాళ్ళు సంస్కృతంలో చెప్పిన శ్లోకాన్ని పూర్తిగా చెప్తే బాగున్నది కానీ భస్మే దేహస్య భూతస్య పునరాగమనం కుతరః అంటే అసలు ఇక్కడ శరీరాన్ని కాల్చి పారేసిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం ఏందిరా? అంటే పునర్జన్మ లేదు అని బుద్ధిజం చెప్తుందండి. బుద్ధుడు చెప్పినాడు పునర్జన్మ లేదు, అసలు చచ్చిపోయిన తర్వాత శరీరం కాల్చేస్తే మళ్ళీ పునర్జన్మ ఏముంది? దలై లామా బుద్ధుడి అవతారం. బుద్ధుడు మళ్ళీ మళ్ళీ దలై లామాగా పుడతాడు. అంటే వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చేసేదానికి అసలు సంబంధం లేదండి. బాగా ఆలోచించండి. కలియుగం 5,000 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది. బాగుపడాలంటే మళ్ళీ మళ్ళీ పుట్టి చావకూడదంటే హాయిగా ఉండాలంటే ఇవి చేస్తే చాలు. లేదనుకో, ఇప్పుడు నేనంత కరెక్టో అని మనం ఏ స్కిల్స్ అయితే బయటికి చూపిస్తున్నామో ఆ స్కిల్స్ ఏవి మనల్ని రక్షించవండి. 1,000,000 వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమన్నెడి వ్యాధి మాన్పల్లేరు. నీకు ఏ వ్యాధి ఉంది అని డాక్టర్ చెప్పగలడు. ఏ రోగం వచ్చినా దానికి టాబ్లెట్ ఇవ్వగలడే కానీ మరణం అనే వ్యాధి వస్తే డాక్టర్ టాబ్లెట్ ఇవ్వలేడు. ఆకలి అనే రోగం వస్తే డాక్టర్ టాబ్లెట్ ఇవ్వలేడు. ఎందుకంటే ఆయుర్వేద శాస్త్రం ఆకలిని రోగం అని చెప్పిందండి. ఆకలి అనే రోగానికి అమ్మ తప్ప వేరే దారి లేదు. మాకు హోటళ్ళు ఉన్నాయండి అంటే వాడే అమ్మ పోస్ట్ చేసుకుని వండిని మొహాన కొడతాను డబ్బులు తీసుకుని హోటళ్ళలోనే తినొచ్చు, నష్టమే లేదు. ఎనీహౌ, భజ గోవిందం. ఈ రోజుతో మా గురువు గారి అనుగ్రహంతో, ఆ ఆదిశంకర భగవత్పాదాచార్యుల అనుగ్రహంతో, ఆ మహావిష్ణుమూర్తి మురారే అనుగ్రహంతో భజగోవిందాన్ని పూర్తి చేసుకున్నాం అని నేను అంటున్నానే కానీ ఇది జీవిత కాలానికి పూర్తవదు. ఇదే భజగోవిందం మీరు మళ్ళీ రెండోసారి విన్నారనుకోండి, ఏదో నాకు తెలిసి ఓ 10 వీడియోలు ఉంటాయి ప్లేలిస్ట్లో. మళ్ళీ రెండోసారి వింటే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. మూడోసారి వింటే ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. నాలుగోసారి వింటే అసలు నేను చెప్పింది ఏముంది, నేను చెప్పిన దానికంటే మీరే గొప్పగా చెప్పగలరు. ఐదోసారి వింటే భజగోవిందం లాంటి శ్లోకం మీరే ఒకటి చెప్పగలరు. నిజమండి, ఈ భజగోవిందానికి ఉన్న గొప్ప విషయం అది. ఇది ఓ ముక్క అర్థం కాదు. అర్థమైతే ప్రాక్టీస్ చేయలేం. ప్రాక్టీస్ చేస్తుంటే రకరకాలుగా అర్థమవుతుంది. కన్ఫ్యూజన్ వస్తుంది. వాటినన్నింటినీ ఆపుకొని మనం చేయగలిగిన గొప్ప పని ఏమిటంటే అలా మారడానికి ప్రయత్నం చేయాలి. అలా మారడానికి ప్రయత్నం చేయాలంటే అలా మనం ఏం మారే పని లేదు. అసలు మనం అదే. మనం ఇదిగా ఉండకుండా డాక్టర్గా, టీచర్గా ఉంటున్నాం. స్టూడెంట్గా, జైలర్గా, దొంగగా, ఈగగా, అంటే శరీరం వదిలేసి. ముఖ్యమైన విషయం అండి. మా గురువుగారిని అయ్యా ఎందుకు అన్నీ ఇవన్నీ ఇట్లా చెప్పి అక్కడెక్కడో వచ్చి ఆ, ఈ అన్ని వైరాగ్యం మాటలేనా? ఆ, వయసు అయిపోయినాక కామ్యం ఉంటుంది. నీళ్ళు అయిపోయినాక దాన్ని చెరువుని ఎందుకు అంటారు? ఇవన్నీ చెప్పి మా గురు ధనజన యవ్వన గర్వం అవన్నీ చెప్పి ఇది మాత్రం ఏందో ఆ శిశిరం తర్వాత వసంతం వస్తుంది. అంటే ఇవన్నీ శిశిరానికి సంబంధించిన విషయాలు చెప్పేసి వసంతానికి సంబంధించి ఏమీ చెప్పలేదు. మళ్ళీ ఏమో ఇదొక ఆ, ఏమి కాల క్రీడది గాలి వస్తా పోతా ఉంటుంది. ఇదంతా ఒక ఆట. ఒకసారి ఆట అయిపోయిందంటే కేల్కతం దుకాన్ బంద్. పోనీ ఇక్కడన్నా ఈ వసంతం అంటే నువ్వు బాగా సంపాదిస్తావు, నువ్వు బాగా ఇండ్లు కట్టుకుంటావు, నువ్వు ఏసి ఇవి అట్లాంటివి ఏమైనా తర్వాత అయినా చెప్తావంటే ఆ తర్వాత కూడా అన్ని ఇట్లాంటివే ఉన్నాయి. అసలు ఇలా ఎందుకు చెప్పారండి అంటే మా గురువు గారు ఒక మాట అన్నారండి. నాన్న ఏదో దినం రాత్రి తర్వాత మళ్ళీ పొద్దున్నే వస్తుంది. చాలా ఎక్సలెంట్ పాజిటివ్ యాటిట్యూడ్. పనికి మాలిందండి ఇది. శిశిరం తర్వాత వసంతం వస్తుంది, పునరాయాత మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటాయి. ఈ వస్తా ఉండేది నువ్వు ఈ శరీరంలో గమనించేది 60-70 సంవత్సరాలు, మ్యాక్సిమం 100 ఏళ్ళు. కానీ ఈ శరీరం వదిలేసిన తర్వాత ఇవి అన్నీ ఇలాగే ఉండిపోయినాయి అనుకో, నువ్వేం చేయలేదనుకో, ఈ ఆలోచన పుట్టలేదనుకో,
ఈ శరీరం పోయిన తర్వాత అతి నీచంగా 300 సంవత్సరాలు శరీరం లేకుండా గాల్లో తిరుగుతూ ఉంటావురా ప్రేతంలాగా. ప్రేతంలాగా కాదు, ఏదో పితృదేవతల రూపంలో. ప్రేతంలాగా ఒక్కసారి మారితే బ్రదర్, కొన్ని లక్షల సంవత్సరాలు మళ్ళీ శరీరం దొరకదు. ప్రేతంగా మారకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ప్రేతం అంటే సినిమాల్లో చూపించి కాలిపోయిన శరీరం వేసుకొని తిరుగుతూ ఉంటే అది కాదు. ప్రేతం అంటే అసలు శరీరం లేనిది. పితృదేవతలు అంటే వాళ్ళకి శరీరాలు ఉంటాయండి. పితృదేవతలకి ఇక్కడ పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి శరీరం వస్తుంది. వాళ్ళకి పిండ దేహము, యాతనా దేహము, భోగ దేహము, ఇలా రకరకాల దేహాలు ఉన్నాయి. పితృదేవతల్లో చేరినారంటే వాళ్ళకి దేహాలు ఉంటాయి. వాళ్ళు మళ్ళీ పుడతారు, చస్తారు, పుడతారు, చస్తారు. ప్రేతంగా మారితే ఇవేవి ఉండవు. పితృదేవతల రూపంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టాలంటే పితృదేవతలు కూడా మళ్ళీ మళ్ళీ పుట్టాలని అనుకుంటారు, శరీరంలోకి రావాలని అనుకుంటారు. ఏ అంటే ఇదే అది, నారీ స్తనభరణాభిదేశ. మళ్ళీ యోగక్షేమం వహామ్యం. మళ్ళీ నేను శరీరం సంపాదించుకోవాలి, యోగము, మళ్ళీ క్షేమము. పాలు తాగాలి, బతకాలి, ఆ తర్వాత అన్నం తినాలి, బతకాలి. మోహం ఉంటుంది, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుట్టాలని పితృదేవతలకు ఉంటుంది. ప్లీజ్, పితృదేవత రూపంలో అతి నీచంగా 300 సంవత్సరాలు ఉంటారండి, తక్కువలో తక్కువ. అంటే ఇంకా ఎక్కువ రోజులు ఉండొచ్చు అంటే ఉండొచ్చు. 300 సంవత్సరాల నుంచి ఏమో 1000 సంవత్సరాలు ఉండొచ్చు, 10,000 సంవత్సరాలు ఉండొచ్చు, 20,000 సంవత్సరాలు ఉండొచ్చు, 50,000, 60,000 సంవత్సరాలు ఉండొచ్చు, 1,00,000 సంవత్సరాలు కూడా ఉండొచ్చు పితృదేవత రూపంలో. కానీ ఆ పితృదేవత రూపంలో ఉన్నప్పుడు వాళ్ళకన్ని సుఖాలు రావాల్సినవి వస్తూ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు శరీరం తీసుకుంటారు. ప్రేతమైతే కల్పాంతం వరకు మోక్షం రాదు. ప్రేతం కాకుండా ఉండాలి అంటే కనీసం పితృదేవతలు. ఇప్పుడు పితృదేవతలకు ఎన్ని రోజులు? మినిమం 300 సంవత్సరాలు మినిమం. కరెంటు బిల్లు మినిమం వస్తుంది 240 అని అలా. అంటే బోర్డు ఇక్కడ 70, 80 సంవత్సరాలు, అక్కడ మినిమం 300 సంవత్సరాల. అంటే ఆ 300 సంవత్సరాలు హాయిగా ఉండాలి అంటే అప్పుడు ఇవన్నీ చేయకూడదంటే. అప్పుడు ఇవన్నీ చేయకూడదు కాబట్టే ఎవరు పెద్దలు చెప్పినా వాళ్ళన్నీ ఇట్లాంటివి చెప్తారు. వాళ్ళు నువ్వు బతుకున్నంతకాలం బాగా సంపాదించి అని ఉత్త వసంత ఋతువు గురించి మాట్లాడరు, శిశిర ఋతువు గురించి ఎక్కువ మాట్లాడతారు. ఎందుకనంటే శరీరం లేకుండా నువ్వు చాలా సంవత్సరాలు ఉంటావు కాబట్టి జాగ్రత్త పడు. శరీరం లేకుండా ఉన్నప్పుడు సుఖంగా ఉండడానికి నువ్వు ఇవన్నీ బతుకున్నప్పుడు తెలుసుకో, ఈ శరీరంలో ఉన్నప్పుడు తెలుసుకో అని దీని గురించి ఎక్కువ చెప్తారండి. మా గురువు గారు నాతో ఇలాగే చెప్పారండి. నాకు భార్య ఉందండి, నేను పెండ్లాన్ని వదిలేసిపోలేదు. నాకు ఒక కూతురు ఉంది, దానికి పెళ్లి చేసేంత వరకు నేను హాయిగా సంపాదిస్తాను, దానికి పెళ్లి చేస్తాను. ఆ? అంతేగాని అందరూ సన్యాసం స్వీకరించండి, అన్నీ వదిలేసుకొని పోండి కాదండి. వైరాగ్యం అంటే హాయిగా ప్రశాంతంగా గృహస్థులాగా బతకడమే వైరాగ్యం. నాకు వీటి మీద శ్రద్ధ లేదు, నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, అది ఒక పిచ్చి మాటలు, నీకు చేత కావట్లేదు అని చెప్పు. చేత కాకపోవడం వేరు, చేతనైనా నువ్వు తట్టుకొని ఉండడం వేరు. అది సంగతి. సో అందుకు ఇలా నువ్వు మారిపోవాలి అంటే ఇవన్నీ, ఈ వికల్పాలు ఏవైతే ఉన్నాయో, నేను టీచర్ని, నేను స్టూడెంట్, ఇవన్నీ వదిలేసుకొని అందరికీ శ్రీహరే అంతరాత్మ అని ఏదైతే అన్నమాచార్యుడు చెప్పినాడో అది అలా ఎలా కుదురుతుంది అని అంటే లలితా సహస్రం చెప్తుంది. ఆ, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంటే విష్ణువు ఎట్లుంటాడు అంటే నీకు లోపల నేను నేను అనే వస్తువు ఎలా ఉందో నీకు తెలియదు. నిరాకార ఉపాసన చచ్చినా చేయలేవు. నా కర్మ 30 ఏళ్ళగా ప్రయత్నం చేసి 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 కొద్ది కొద్దిగా అర్థం అవడం మొదలైంది. అసలు ఒక అడుగన్నా ముందరికి కదిలిందా లేదా నాకు తెలియదు. సాకారోపాసన సులభమైన ఉపాయం, దాన్ని పాటించు అని మా గురువు గారు కొన్ని సంవత్సరాల ముందు చెప్పారు. ఉత్త నిరాకారోపాసన పరబ్రహ్మం అంటే దానికి స్వరూపమే లేదు కదా. స్వరూపమే లేదు అని ఎవరన్నారు? స్వరూపంతో లేదు కదా అని అంటే అదేమన్నా మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీనే ఫెయిల్ అవుతా ఉన్నాయి ప్రపంచంలో. కారణాలు చెప్పలేకపోతా ఉన్నాయి. ఇక్కడ కారణాలు కావాలని అంటారు అందరూ. శరీరంతో లేదు అంటే ఎప్పుడు శరీరంతో ఉండదని అర్థం కాదు. పరబ్రహ్మం కావాలనుకుంటే ఏ శరీరమైనా స్వీకరిస్తుంది. అలా పరబ్రహ్మం శరీరం స్వీకరించి నీకు అనుకూలంగా నేను కృష్ణుడిగా వచ్చాను అంటే నేను ఒప్పను అంటే నువ్వు ఒప్పుకోవద్దు, అది నీ కర్మ. కృష్ణుడికి ఏం బాగలేదే. అరే కృష్ణుడే
కొడుకులు 80 మంది ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోతా ఉంటే కృష్ణుడు హాయిగా కూర్చొని చూసినాడు. కృష్ణుడికి ఏం ఫీలింగ్స్ ఉండవు. ప్లీజ్. అదేదో నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళి అలాగే మూర్ఖంగా మాట్లాడాను. ఆ గ్రహాలు, నేను వాటిని పెద్దగా పట్టించుకోను గురువు గారు అన్నాను. జ్యోతిష్ శాస్త్రం మొదలు పెట్టినప్పుడు మా గురువు గారు నవ్వి ఒక మాట అన్నారు. నువ్వు గ్రహాలను పట్టించుకునే పని లేదు నాయనా. గ్రహాలు నిన్ను పట్టించుకున్నాయి కాబట్టి నువ్వు బతుకున్నావు. అండ్ మనం పట్టించుకోకపోయినా గ్రహాలు మనల్ని పట్టించుకుంటాయి. ప్లీజ్. ఈ తెలివైన స్టేట్మెంట్స్తో డిబేట్స్ డిస్కషన్స్ వల్ల జీవితంలో ఎవరికి ఉపయోగం ఉండదని నేను ఇవన్నీ మాట్లాడడం ఇక్కడ. ఎందుకంటే మీకు అందరికీ ఇలాంటి డౌట్స్ రావచ్చు. ఏమో మీరంత గొప్పవాళ్ళు అయిండొచ్చు. నేనే మూర్ఖుడు, నాకే ఇట్లాంటి డౌట్స్ వచ్చినాయేమో. ఉండొచ్చు కాక. కానీ సమాధానాలు ఇలా మీరు ఇచ్చుకునే స్థాయికి ఎదగండి. ఎదిగి సే భజ గోవిందం భజ గోవిందం. వాళ్ళంతా పిచ్చోళ్ళు అండి, భజనలు చేస్తుంటారు. వాళ్ళు పిచ్చోళ్ళని మనం అనుకుంటాం. వాళ్ళ పిచ్చి మనకు పట్టలేదని మనం అనుకోవట్లే. మనమంతా పిచ్చోళ్ళని వాళ్ళకి తెలుసు. ఎక్కువ మంది చెప్పిండేది కరెక్ట్ కాదండి. గట్టిగా చెప్పిండేది కరెక్ట్ కాదండి. నీకు సహజంగా ఏమనిపిస్తుందో అది మాత్రమే కరెక్ట్. నీకు సహజంగా ఏమని అనిపించాలి అంటే, అదే నేను చెప్పాను కదండి, నాకు తెలిసినంత వరకు రెండు దారులు: ఒకటి బాగా బాధేయాలి, లేకపోతే చావు భయం రావాలి. అప్పుడే నువ్వు సహజంగా ఉంటావు. ప్రపంచాలు అందరూ నాకు చావు అంటే భయం లేదు. సినిమాలో అండి, నిజంగా చావు అంటే అందరికీ భయమేనండి. 2 3 సార్లు దగ్గరికి వెళ్ళానండి, నాకు తెలుసు చావు అంటే ప్రతి ఒక్కడికి భయం. ఆ చావు భయం వచ్చినప్పుడే అసలు ఈ నేను ఎవరు, చచ్చిపోయే నేను ఎవరు అనే ప్రశ్న వస్తుంది. అలా విష్ణు సహస్రం చెప్పుకుంటూ పోతుంటే సాకారంగా విష్ణువుని పూజించు, నష్టమేం లేదు. అంటే మిగతా వాళ్ళు ఎవరైనా ఏమైనా అంటారేమో, ఎవరైనా ఏమైనా అంటారేమో, నువ్వు విష్ణువుని పూజిస్తున్నావా, నీ కోసం నువ్వు పూజిస్తున్నావా? అంటే భగవంతుడు నిరాకారుడు కదా. అంటే ఆకారం లేని వాడిని వాడున్నాడని నువ్వు నమ్మాలి అంటే అది మూఢనమ్మకం అవుతుందా? ఆకారంతో ఉన్నాను నన్ను నమ్ము అని వాడు కనిపిస్తే, నువ్వు వాడు కాదు, ఇది మూర్ఖత్వం అవుతుంది. కాస్త ఆలోచించి సే భజ గోవింద. కృతజ్ఞతలండి. ఒకవేళ మీరు ఎవరైనా పూర్తిగా ఓపికగా ఉనింటే, విన్న వాళ్ళందరికీ గోవిందుడు ఆశీస్సులు లభించాలని నేను గోవిందుణ్ణి కోరుకుంటున్నాను. ఆదిశంకర భగవత్పాదాచార్యులు ఏ జ్ఞానము అందరికీ దక్కాలని అనుకున్నారో ఆ జ్ఞానం వాళ్లకు లభించేలా చేయమని ఆదిశంకర భగవత్పాదాచార్యులని వాళ్ళ పాదములు పట్టి గౌరవంగా, ఆ భయంగా అడుక్కుంటున్నాను. ఎందుకనంటే ఆయన చెప్పిన భావాలలో కనీసం 1% నేను చెప్పగలిగానా, లేదా ఏమైనా తప్పులు చెప్పానేమో, వాళ్ళ భావాలకి అగెయినిస్ట్ భావాలు ఏమైనా చెప్పానేమో అనే భయంతో హరిశంకర భగవత్పాదాచారులకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు.